సంగీతం పట్ల కళల పట్ల ఉన్న అభిమానం కానీ కమిట్మెంట్ కానీ అటువంటిది. వారితో నాకు 2004లో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు వారి ద్వారానే జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు చేయగలిగాము. వారు నేను రాకముందు కూడా ఇక్కడ భద్రాద్రి ఉత్సవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున భద్రాచలంలో చేసినప్పుడు వారు ఈ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కన్వీనర్గా వ్యవహరించి చాలా అంటే ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రామ్ లాగా కాకుండా ఒక అదృష్టవంతులు మురళి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చెన్నై నుంచి వచ్చారు. మీరందరూ కూడా ఖమ్మం వాళ్ళని ఎలా చేయాలి మనస్ఫూర్తిగా సారథి గారు ముందు చూపుగా చేసిన ఇంకొక చిన్న పని ఏంటంటే ఇద్దరికి సన్మానించాలనుకున్నారు. ఆయన ఆల్రెడీ బొమ్మలు కూడా వేయించారు. వారెవరో కాదు డాక్టర్ వాసు గారు, అరుణ్ గారు. ఐ రిక్వెస్ట్ అరుణ్ గారు రాగలరు. అరుణ్ కుమార్ గారు ఈ బాధ్యత కూడా మీదే. అజీజ్ గారు డాక్టర్ గారు మీ మధ్యలో ఉండాలి. డాక్టర్ గారు మీ మధ్యలో ఉండాలి. నన్ను వేసి ఈ దంపతులిద్దరికి ప్రజెంట్ చేయమని చెప్పారు సార్ గారు. అంటే ఆయన ఇద్దాం అనుకున్నారు యాక్చువల్గా ఈ ఫంక్షన్లో. అది ఆయనకి ప్రజెంట్ చేసిన 2 రోజుల్లో ఆయన వెళ్ళిపోయారు. లేకపోతే ఆయన నుండి నేనుండి ఈ దంపతుల్ని ఇవ్వాల్సిన ఐటమ్ అన్నమాట. చాలా ముందు గుర్తు చేయించుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఆయన బ్లాడర్ క్యాన్సర్తో 2 ఏళ్ళు బాగా కష్టపడి ఆయన ఉన్న మెంటల్ స్ట్రెంగ్తో యాక్చువల్గా డయాగ్నోస్ అయినప్పుడు 6 months to 1 year అన్నారు. కానీ ఆయనకున్న విల్ పవర్తో దాంతో 2 years వరకు స్ట్రగుల్ అయ్యి చనిపోవడం జరిగింది. నిజంగా సారథి గారి విషయంలో ఫస్ట్ టైం నాకెళ్ళి సుదర్శన్ గారు ఈ మధ్య నా దగ్గరికి వచ్చారు. రావడానికి ముందు, చనిపోవడానికి ముందే అడిగారు. మరి ఆయన సెంటిమెంట్ ఏమో నాకు తెలియదు కానీ నాకు సెప్టెంబర్లోనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటారు అని. అంటే ఇంతకుముందు మన భక్తులు చెప్పినట్టుగా, కనుక వారి కూతురు చెప్పినట్టుగా 24 గంటలు ఇదేం చేస్తారు. లక్ష్మి కనుక లక్ష్మి కటాక్షాన్ని కోరారు. అందుకని తప్పకుండా ఎప్పుడు రండి. భలే మంచి రోజు చిరకాలం ఎన్నేళ్ళు ఈ ఈ సృష్టిలో శబ్దం ఉన్నంత వరకు కూడా గంటసారి పాటలాగే మన భలే మంచి రోజు కూడా అంత వైభవంగా జరుగుతుందని, జరగాలని ఆశిస్తున్నాం. దాన్ని ఆ లెగసీని అంతటి కూడా సుదర్శన్ గారు, వారి కుటుంబంలో డాక్టర్ శ్రీ సంజయరావు గారు, వారందరూ కూడా కష్టపడి దీన్ని తీసుకెళ్తున్నారు. పెద్దలందరూ సహకరిస్తున్నారు. అది చాలా హ్యాట్సాప్. ఏ సంవత్సరం కూడా పిలవడానికి జీవించి ఉన్నంత కాలం కూడా మీరందరూ ఎప్పుడు పిలవాలని, నా పాట మీరు వింటూ ఉండాలని ఆ ఆశ మాత్రం నాకుంది. నాకే కాదు, నా సోదరి మండలి మన సురేఖ గారి కానీ మిగిలిన వాళ్ళందరికీ ఆయన మండలందరికీ కూడా. ఈ ఖమ్మం రాకపోతే అదేదో పెద్ద లోపం అండి. నన్ను అసలు ఈ సంవత్సరం పిలవలేదు బెగ పెట్టుకోవటం అనమాట. అయితే విశేషం ఏంటంటే డిసెంబర్ అందాక చెప్పారు ఎవరో మీటింగ్లో, డిసెంబర్ మనం ఇంటికి వెళ్తాము, మరో 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది, నారాయణ గారు మళ్ళీ వచ్చే డిసెంబర్ 16 ఆదివారం ప్రోగ్రాం అవి గుర్తు పెట్టుకోండి అని ఆయన వెంటనే ఫోన్ చేసేవారు. వెంటనే 6 నెలల ముందర మొత్తం లిస్ట్ ఇచ్చేసేవారు. ఇప్పుడు కూడా ఇచ్చారు ఆయన మొన్న లిస్టు. నాకు ఆయన పంపించి చూసుకున్నాను నేను. అంత డెడికేటెడ్గా చేసినటువంటి మహాత్ముడు ఎవరు దొరుకుతారండి. అలాంటి శ్రీ సారథి గారికి ముడియడం మీద పాడుతూ ఇక్కడికి వచ్చి దండలన్నీ విసిరేసినటువంటి రోజులు ఉండేవండి. చివరిలో 4-5 కోసం కూడా మేము మొత్తం పాటలు పాడేవాళ్ళం. అందరూ ఆర్గనైజేషన్ పాపం కష్టపడి ఇక్కడ వాళ్ళందరూ కూర్చుని చివరిలో అందరూ జనం వెళ్ళిపోయినా సరే ఒక 5-10 మంది కోసం కూడా మీరు పాటలు అన్నీ పాడాల్సిందని మమ్మల్ని ఆదేశించేవారు అనమాట. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎక్కడ ఏ పాట వెనక ముందు అయినా సరే ఆ పాట వదలడానికి వీల్లేదనమాట. అంత ప్రాణం ఆయనకి సంగీతము, సాహిత్యము, పాటలు. ఇవాళ సునాద వినోదిని ప్రారంభించారంటే ఇంతమంది మేధావుల్లో ఆయన అంతే ఒక ట్రాఫిక్ కట్టి ఇవాళ ఆయన నడిపించారు. అటువంటి మహానుభావుడు ఇవాళ మనకి. అందుకనే పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు. అది
వారి యొక్క గొప్పతనం. ఘంటసాల గారి విగ్రహం, ఘంటసాల గారి ఫోటో పక్కన ఆయన ఫోటో ఎప్పుడైనా ఉంటుందని మనం ఎవరైనా ఊహించామండి? ఇవాళ అది తలుచుకుంటుంటే, ఆయన చూస్తూ ఉంటే నాకు ఆయన కళ్ళతో అలా చూస్తున్నట్టుగానే కనపడుతుంది. మహానుభావుడు ఆయన ఏ లోకంలో ఉన్నా వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను.